ఇక్కడ రెండు ఉన్నాయి నాకు. ఒకటి ధ్యానం కార్యక్రమం, రెండు భజన కార్యక్రమం. అమ్మకి భజన ఇష్టం, మనందరికీ ధ్యానం ఇష్టం. కానీ ఒక 5 నిమిషాలు నా గురించి ధ్యానం చేసుకుని మనం కార్యక్రమంలోకి వెళదాం. అందరూ చేతి వేళల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళజోళ్ళు తీసేద్దాం. శ్వాస మీద ధ్యాస. అందరూ కళ్ళు మూసుకుందాం. సహజంగా నడయాడుతున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం.
ఆఖరి ఒక్క నిమిషం. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ పత్రి మహారాజ్కి ప్రకృతి మాతకు ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం అందరూ. గోవిందయనరా గోపాలయనరా హరినామమనరా గట్టిగా రామనామమనరా గోవిందయనరా గోపాలయనరా హరినామమనరా రామనామమనరా అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ जो राष्ट्र महावीर బుద్ధ నానకయనరా. చక్కగా అందరూ భజన చేద్దాం ఒక్క నిమిషం. గోవిందయనరా గోపాలయనరా హరినామమనరా రామనామమనరా గోవిందయనరా గోపాలయనరా గోవిందనరా గోపాలనరా హరినామమనరా రామనామమనరా హరినామమనరా రామనామమనరా అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ जो राष्ट्र महावीर बुद्ध नाममनरा जो राष्ट्र बुद्ध वीर हरिनाममनरा जो राष्ट्र महावीर बुद्ध नाममनरा जो राष्ट्र महावीर बुद्ध नाममनरा ఏ పేరునైనా పిలచిన చాలు ఏ పేరునైనా పిలచిన చాలు ప్రేమతో అనరా భావనతో అనరా ప్రేమతో అనరా
ప్రేమతో అనరా భావనతో అనరా ప్రేమతో అనరా భావనతో అనరా ప్రేమతో అనరా భావనతో అనరా ప్రేమతో అనరా భావనతో అనరా గోవింద బోలో గోపాల బోలో గోవింద బోలో గోపాల బోలో హరినామ బోలో రామనామ బోలో హరినామ బోలో రామనామ బోలో అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ అల్లా మాలిక్ యేసు నానక్ जो राष्ट्र महावीर बुद्ध नाम बोलो जो राष्ट्र पुतवीर को नाम बोलो जो राष्ट्र महावीर बुद्ध नाम बोलो जो राष्ट्र महावीर बुद्ध नाम बोलो ये नाम सारे जीवन सहारे ये नाम सारे जीवन सहारे प्यार से बोलो भाव से बोलो 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 गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो हरि नाम बोलो राम नाम 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 बोलो जय श्री राम जय जय श्री राम బాగుందా ఇది స్విచ్లు కట్టమ్మా మొన్న యోగా డే రోజున ఇది రిలీజ్ చేసుకొని కొన్ని వేల మంది ధ్యానం చేస్తూ ఉండగా యోగా చేస్తూ ఉండగా ఈ పాటతో ప్రోగ్రాం చేశాం. ఎంత అద్భుతంగానో జరిగింది ఆకివీడు గ్రామంలో. భారతదేశం అంటే సనాతన సాంప్రదాయానికి పెట్టింది పేరని, సనాతన సాంప్రదాయం అంటే యోగా, ధ్యానం, సంగీతం, నృత్యానికి ఆలవాలమని కొన్ని దేశాలకే తెలిస్తే మోడీ గారి దయ వల్ల యోగా అనేది ఒక రోజుగా అన్ని దేశాలకి విస్తరింపచేసి ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి అన్ని దేశాల వాళ్ళు యోగా డే చేసుకున్నారు మొన్న. మరొక విశేషం ఏంటంటే ఎప్పుడు మనకి డిసెంబర్ 21వ తారీఖున కర్తాల్లో ప్రారంభమవుద్ది సాయంత్రం. ఏంటది? ధ్యాన మహా చక్రం. ఎన్నో సంవత్సరాల నుంచి అదే తారీఖున మెడిటేషన్ డేగా మనకు మోడీ గారు మళ్ళీ రిలీజ్ చేశారంటే పత్రిజీ గారు 15 సంవత్సరాల క్రితమే గెస్ చేశాడు ఈ రోజున ధ్యానం చేసే రోజు ఈ ప్రపంచానికి వస్తుందని. మనం నమ్మలేదు. అందరూ ధ్యానం చేస్తారంటే ఎవరు చెప్తా ఇంట్లేదు, ఎవరికి చెప్పినా ఇంట్లేదు, మాకు ధ్యానం ఎందుకు అన్నారు, ఇది ఎప్పుడు అవుద్దా అనుకున్నాం. శాకాహార జగత్ అంటే ఎవరో వింటలేదు, బోనాలని పర్రపర్రా కోసేస్తున్నారు, ఎప్పుడు అవుద్దా అనుకున్నాం. అవుతున్నాయా లేవా అన్నీ? బర్డ్ ఫ్లూ వచ్చిందా? వచ్చిన వారం రోజులు ఇంట్లో ఉన్న కోళ్ళన్నీ బయటకు ఇసిరేశారు, ఫ్రిడ్జ్లో ఉన్న దరిద్రం అంతా. వస్తుంది ఆ రోజు మళ్ళీ. కానీ మనం చేయవలసిన పని శాకాహార జగత్తు కోసం మన వాక్కుని, మన సమయాన్ని వినియోగించడమే. అదే మనం పత్రిజీకి ఇచ్చినటువంటి గురు దక్షిణగా మీ అందరికీ మరొక్కసారి మనవి చేస్తూ జై శ్రీరామ్. అమ్మ కోరిక మీద ఇంకొక భజన పాడుకుందాం. మీరు మరీ ఇంత శాడిజంగా ఉంటారని అనుకోలేదు కల్లో కూడా. నన్ను గురువుగారు కొట్టిన ఇంకో విషయం చెప్పమన్నాడు ఆయన. సరే మీతో పంచుకుంటాను. అంటే ఒక గురువు అనుగ్రహం ఉంటే మన శరీరం కూడా ఆ గురు కృపకు నోచుకుంటుంది. దీనికి జరిగినటువంటి ఒక సంఘటన ఆనంద్ దాలియా గారు మరొకసారి చెప్పండి అన్నారు. హైదరాబాద్లో వీడియో కూడా తీస్తున్నారు చూడండి. ఆయన అంటే నా పరువు తీద్దామని నిర్ణయించుకున్నాడు ఈయన. హైదరాబాద్లో
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఒక మెడిటేషన్ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్కి పత్రి మహారాజు వచ్చే ముందు నా మ్యూజిక్తో వాళ్ళందరికీ ఒక 2 గంటలు ప్రోగ్రామ్ చేసి మెడిటేషన్ చేయించి వాళ్ళని రెడీ చేస్తే గురువుగారు వచ్చారు, మైక్ ఇచ్చాను. స్టేజ్ మీద మేము అన్నీ తీసేసాం, 4 కుర్చీలు వేశారు. పత్రి మహారాజుని వేదిక మీద రావాల్సిందిగా మనవి అనగానే ఆయన చక్కగా వచ్చి ఆ చివరి కుర్చీలో కూర్చున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రమ్మన్నారు, అంటే కలెక్టర్ గారిని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారిని రమ్మన్నారు. మధ్యలో కూర్చున్నారు. ఈ చివరి కుర్చీ ఖాళీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ వక్త, సార్ ఇంకెవరిని పిలవమంటారు అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా పాటలు పాడాడు కదా పిప్పళ్ళేడి, వాడిని రమ్మను అన్నాడు ఆయన. నేను చక్కగా భుజాలు ఎగరేసుకుని గబ 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 స్టేజ్ మీదకి వచ్చేసి ఈ చివరి కుర్చీలో కూర్చున్నాను. ఎందుకో చెప్తాను, మీరు ఎవరికీ చెప్పకండి. ఆ వేళ 4 టీవీ ఛానల్స్ వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. అబ్బా అందరికీ కనపడతాను కదా అని కూర్చున్నాను. ఈ చివర కూర్చున్న వాడిని తిన్నంగా ఉన్నానా, ఇంటికి ఫోన్ చేశాను మా మిస్సెస్కి. చేసి ఏమే లైవ్ వస్తోంది పలానా ఛానల్లో చూడు, గురుగారు పక్కన ఈ స్టేజ్ మీద కూర్చున్నానని మా మిస్సెస్కి ఫోన్ చేశా. ఆవిడేం చేసింది, మా ఆయన గారు టీవీలో కనపడతారు అందరు రండి అని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది. అందరూ టీవీ ముందు ఇలా కూర్చున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చక్కగా గురుగారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని మొదలెట్టారు. గురుగారు అని ఆ చివరి నుంచి ఒక ఆవిడ పరుగున వచ్చేసింది లోపలికి. అమ్మా ఏమైందిరా, మా బాబుకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చావు పుట్టుకుల మధ్యలో ఉన్నాడు, మీరే రక్షించాలి గురువుగారని పత్రికారి దగ్గరికి వచ్చింది. ఏం పర్లేదమ్మా, మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ధ్యానంలో కూర్చోండి, అంతా మంచే జరుగుతుంది, వెళ్ళండి అన్నాడు. సరే గురుగారు అని ఆవిడ ఈ సైడ్ డోర్ నుంచి బయటికి వెళ్ళింది. మళ్ళీ గురుగారు మైక్ తీసుకుని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనగానే ఈ సందులోంచి మళ్ళీ పరిగెట్టుకొచ్చి గురుగారు మా అబ్బాయి బతుకుతాడా అని అడుగుతోంది. అందరూనేమో ఆవిడని చూస్తున్నారు. డిస్టర్బ్ అయిపోతుంది క్లాస్ అంతా. పర్లేదమ్మా చూసుకుంటుందిలే ప్రకృతి అంటున్నాడు ఆయన. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకు వస్తుంది, అంటే క్లాస్ జరగనివ్వట్లేదు. ఓహో అనుకుని చక్కగా చివర కూర్చున్నటువంటిది పత్రి గారు ఇలా లేచి, ఆవిడ అక్కడ నిలబడి ఉంది, ఇలా లేచి ఇలా ఈ చివరకు వచ్చాడు. ఈ చివర కుర్చీలో ఎవరున్నారు, నేను కూర్చున్నాను మంచి ఫోజుగా. ఈ జుట్టు పట్టుకొని పెడేల్ 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 లెంపకాయలు కొడుతుంటే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు సరిగ్గా జూమ్ చేసి చూపిస్తున్నారు నన్ను కొట్టడం. కొట్టి 4-5 లెంపకాయలు కొట్టి గవర్నమెంట్ ఇంక మాట్లాడగా కుజా అని 4 కేకలేసి అక్కడి నుంచి అలా వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చుని మై డియర్ ఫ్రెండ్ అని మొదలెట్టాడు. ఇక్కడ దెబ్బలు తిన్న నేను ఏడవలేను, ఉండలేను, దిగితే మళ్ళీ తంతాడు. అలా కుర్చీలో కూర్చుని ధ్యానంలో కూర్చున్నాను. కొంచెం కళ్ళు చెమురుస్తున్నాయి. ఎంత కాదన్నా అవమానం కదా అంతమందిలో కొడుతుంటే. ఈ అవమానం కంటే పెద్ద అవమానం ఏంటంటే ఇంటి దగ్గర మా ఇళ్ళలో అందరికీ చూపిస్తుంది. వాళ్ళు ఏమంటారు, మీ ఆయన కొడుతుంటే చూసి తీసుకొచ్చామంటారు కదా. ఇంటికి వెళ్ళాక నా పరిస్థితి ఏంటారో నాయన అనుకుంటూ అలా కూర్చున్నాను. ఒక 1.5 అవర్ ప్రోగ్రామ్ అయిపోయింది. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ చివర కూర్చున్న నా దగ్గరికి వచ్చారు పత్రి గారు. తగిలిందా అన్నారు. ఊరుకోండి సార్ ఇంకా మండుతోంది అన్నారు. ఎందుకు కొట్టానో తెలుసా అన్నారు. తెలుసు సార్ అన్నా. ఎందుకు కొట్టాడో తెలుసా అయినా, నన్ను కొడుతున్నటువంటి ఈ కోపానికి ఇలా కొట్టేస్తున్నాడేంటి ఈయన అని అనుకుని ఆవిడ పారిపోయింది. దరిదాపుల్లో లేదు. క్లాస్ చక్కగా జరిగింది. అంటే అక్కడ అంత క్లాస్ని అలా జరగడం కోసం ఎవరిని ఏమన్నా కుదరదు. గమ్ముని పత్రి గారు ఆవిడని బయట బా అన్నాడు అనుకో, కోపడ్డ పత్రిజీ, స్త్రీని కోపడ్డ పత్రిజీ, పొద్దునే మొత్తం అన్ని ట్రోల్సే. అందుకని నన్ను కొడితే అది విషయం అర్థం చేసుకుంటానని కొట్టి ఆ క్లాసు సక్సెస్ చేశాడు. అయిన తర్వాత వచ్చి ఈ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు పత్రి మహారాజ్. ధ్యానం ఎంత గొప్పది అంటే అన్నీ నేర్పిస్తుందండి. ఎన్ని ఆనందాలు ఇస్తుందో ఆ ఆనందాలన్నీ ఆస్వాదించే అవకాశం పిఎస్ఎస్ మూమెంట్లో పిఎంసి ఛానల్లో అందరికీ ఉంది.
ఎవరు ఏ అనుభవాలు చెప్పాలనుకున్నా చక్కగా హైదరాబాద్ వెళ్తే మీకు పిఎంసి ఛానల్ రెడ్ కార్పెట్ వేసి మీ అనుభవాలన్నీ తీసుకోవడానికి రెడీగా ఉందని మనవి చేస్తూ మరొక చక్కని భజనతో ముందుకెళ్దాం. దయచేసి దీనిలో సార్ని అవమానించడం లేదు, మిమ్మల్ని నవ్వించాలని ఎక్స్పీరియన్స్ చెప్పిన. మీ అందరు నవ్వుకున్నారా లేదా? మా గురుగారు అవమానం అయితే నేను అంతగాని ఇంకా నేను వేస్ట్గా, మీరు అందరు నవ్వాలని చెప్పమన్నాను. నాకు చెప్పాలని నేను ఎలా ఉందని చెప్పన్నా, చాలా 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 బాగుంది నాకైతే. ఇప్పుడు చెప్పండి ఎలాగుందండి? మళ్ళీ ఒక్కసారి చెప్పండి అందరూ. క్లాస్ ఎలాగుందండి? మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇట్లనే మీరు చేద్దామంటే సార్ని ఇంకా 10 రోజులైంది పాపం ఊరికి పోయి, బట్టలు లేకపోయినా బట్టలు ఇప్పిస్తా అన్న, ఏం కావాలంటే అది ఇప్పిస్తాను. ఇప్పుడైతే ఏమి ఇప్పిలే ఇంతవరకు అయితే, అన్నీ చూసుకుంటానన్నా. మీరు ఉంటా అంటే ఇంతవరకైనా నేను నన్ను ఆపుతా, అంత ప్రేమ ఉన్నది గురుగారి మీద నాకు. కాబట్టి ఇగో నాకు 2 దారిలో వస్తుంది. ఇదివరకు ఎవరైనా గొంతు పట్టుకట్టు, ఇప్పుడు ఒకటేసారి కాళ్ళు పట్టుకుంటానా. కాళ్ళు పట్టుకుంటే వెళ్ళిపోతారు, వదిలా నేను నా పనికి అంతవరకు కాలు పట్టుకుంటా అంతే. కాలు పట్టుకుంటే ఇంటర్ అయినారో వదినా, ఎవరైనా వదినా నాకు ఈ పని కావాలో వదినా అని కాలు పట్టుకున్నా. అరే వదిలేమని కూపం ఎంత వదిలేను, నా పని చేసి అంతా వదిలేనంట. గురుగారికి మాట్లాడండి. థ్యాంక్ యూ. మరొక 2 పాటలు పాడుకొని మనం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని స్వస్తి చెప్పుకొని మళ్ళీ మనందరం మరొక సందర్భంలో, ఎప్పుడూ చిన్న చిన్న పరీక్షలు ఉంటాయండి ప్రతి కార్యక్రమానికి. ఆయన ఒక్క అడుగేస్తే 10 అడుగులు వెనక్కి లాగారు. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం అని ఎన్నో ఆయన్ని కొంచెం వెనక్కి లాగారు. ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఏమైనా సరే ఒక్కళ్ళు వచ్చిన ఈ ప్రోగ్రాం జరగాలి గురుగారు, నేనైనా కూర్చుని వింటాను మీ ముందు, నాకు తనివి తీరా అని చెప్పి ఇంతమందికి ఆనందాన్ని అందించినటువంటి ఆనంద దాలియా గారికి, వారి మేడం గారికి, వాళ్ళ అబ్బాయి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనందాలియా గారి అమ్మ కోరిక మీద మళ్ళీ శ్రీరాముడు పాట ఇందా కళ్ళు మూసుకుని విన్నాం, ఇప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ ఆ పాట విందామండి అని అంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముడి పాట పాడుకుందాం. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతని కలిపిన రఘు చేసిన సుగ్రీవుని రామ వచన మహిమ, ప్రతి ఉపకృతి చేసిన నకుల హనుమంతుడు లంక చేరి వెద
శ్రీలవతి సీత కథ వినుడోయమ్మా. సోకించి సీత పాహియని సౌకవనిల సోకించి సీత దరికి చేరి ముద్రిక తెలిపే విభుని వార్త ఆదరణి శిరోమణి అందుకునే పావని ఆదరణి శిరోమణి అందుకునే పావని లంక చేరి రాముని కడకేగునొరి వరియోమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి ఆ తన తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్ష కోరి రఘుపతి అయ్యో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదాల్చి అగ్ని నూకి సీత పతి ఆనతి తలదాల్చి అగ్ని నూకి సీత కుసుమాంగుడ చల్లపడి శాంతించే మాత కుసుమాంగుడ చల్లపడి శాంతించే మాత సురుల పొగడావనిక భువికే గెలు రఘునీత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా. ఇంకా ఏ దేవుడి మీద పాడుకుందాం? పాటలే ఇంకొక 2 పాటలు పాడుకొని క్లోజ్ చేద్దాం. అయ్యా ఓకే, తప్పనిసరి లాస్ట్ సాంగ్ అదే, డెఫినెట్గా పాడుకుందాం. ఎవరు పాడుతా అన్నారంటే ఎవరు? బంగారమా? నువ్వు పాడతావమ్మా? దా. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం నా మంగళం నాకార మంగళం నా మంగళం నాకార మంగళం నాద బిందు ఖలాతీత దేవ
స్వామి నాకు ఇప్పుడు ఒక చిన్న సస్పెన్స్. ఒక కార్యక్రమంలో మంగళం ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం క్లోజ్ చేసుకోవాలి. మరి తనకి తెలిసి పాడిందో తెలియక పాడిందో తెలియదు, కానీ శాస్త్ర ప్రకారం అయితే క్లోజ్ చేసుకోవాలి. మంగళహారతి ఇచ్చేసింది ఆ పాప. ఆ పాప ఎవరు పాప? ఏం పాడుతుందో మీకు తెలీదా? తెలుసా? వేరే పాట పాడుతుందని అనుకున్నారు మీరు. ఇది మంగళం. ఇది మరి మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి అనుకుంటే ముగించుకోవాలి మెడిటేషన్ చేసుకొని. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఇంత వైభవంగా ఆనందాలయ గారి ద్వారా ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మనం చివరిగా కూర్చొని చెయ్యం గనక తల్లి గోదావరి ఆ ఒక్క నామం మనం చక్కగా పాడుకునే ముందు అందరూ ధ్యానం చేయండి. నా వాయిస్కి అందులో ఉన్నటువంటిది మీరు వింటున్నారు, కానీ మనం ఎప్పుడు కూడా మన సాంప్రదాయాల్ని మనం పక్కన పెట్టకూడదు. నేను స్టార్ట్ చేయగానే ఆ మేడం నేను అనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరం మంగళహారతి ఇచ్చేస్తుందా పాప? తెలిసి పాడుతుందా తెలియక పాడుతుందా? ఇప్పుడు ఒక నిప్పు ఉంది, నాకు తెలియదని పట్టుకుంటే ఊరుకుంటుందా? కాలుతుందా? లేదు. మీ ఇద్దరం దాన్ని చదివి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తీసుకెళ్ళాలి ఈ ప్రోగ్రామ్నని? సరే, ఓకే. ఆ చిన్నారికి ఒకసారి మనం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఏది జరిగినా గట్టిగా చెప్పాలి. ఏది జరిగినా ఒక షిరిడి సాయిబాబా గుడిలో పాటల పోటీలు పెట్టారు. పాట పాడడానికే 200 రూపాయలు. అలా పెడితే 200 మంది పార్టిసిపేట్ చేశారు అందులో పాటల పోటీలు. హాల్ అంతా కిక్కిరిసిపోయింది. గురువుగారు వినండి, హాల్ అంతా ఆడియన్స్ తోటి పాడే గాయకులతో నిండిపోయింది. ఆ గుళ్ళో పూజారి గారు నేను కూడా పాడతానని చెప్పి 200 కట్టేసాడంట. మాకు తెలీదు. ఆయన పంచి దోపుకుని ఫస్టే ఆయన పేరు రాయించేసుకున్నాడు. మొట్టమొదటే ఆయన్ని పిలిచారు, పలానా దత్తుడు వచ్చి మొదటి పాట పాడతాడు అని స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు జడ్జీలు అడుగుతారు కదా, నీ పేరేంటి? దత్తాత్రేయుడు. మీ ఇంటి పేరేంటి? ఓలేటివారు. ఓలేటివారు దత్తా, ఏం పాట పాడతావు? చెప్పను అన్నాడు. అలా కాదు స్వామి, మేము రాసుకోవాలి కదా. ఇది అందరికీ తెలుసున్న పాటే, నేను చెప్పక్కర్లేదు, మీరు ప్రైజ్ ఇచ్చిన పర్లేదు ఇవ్వకపోయిన పర్లేదు, నేను పాడతాను అంతే అన్నాడు. ఏం పాడాడో తెలుసా? జనగణమన. ప్రోగ్రాం ఆగిపోయింది. 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రోగ్రాం. ఎందుకంటే ఆ పాట పాడేటప్పటికి అందరూ లేచి నిలబడ్డారు అటెన్షన్లో. పాట అయింది, జై హింద్ అని వెళ్ళిపోయాడు ఆ పంతులు గారు. మళ్ళీ ఆ ప్రోగ్రాం మర్నాడుకు మార్చడానికి ఆ వచ్చిన పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ హోటల్ రూములు తీసి అందులో నేను కూడా ఓ సభ్యుడిని నానా తిప్పలు పడ్డాను నేను, వాళ్ళ భోజనాలకి వాటికి ఇట్లా. అందుకని మనల్ని గౌరవించుకుందాం. అయిన ప్రోగ్రాం చాలా చాలా 100కి 200% చెప్పాలి. అందరూ గట్టిగా చెప్పాలి కొడదాం. ఈ చివరి కొసర ఇప్పుడు వద్దులే, అది కూడా కొసర కూడా పాడేస్తే నిన్ను మళ్ళీ పిలవరేలో. తొందరలో మళ్ళీ ఆనందాలయ గారి ఆధ్వర్యంలో నడి రోడ్డు మీద ఒక గొప్ప ప్రోగ్రాం జరుగుతుంది అని సంకేతంగా ఆ బంగారం ఈ మంగళం ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ. రసవత్తరమైన భక్తి పాటలతో చాలా 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 బాగా ఆనందాన్ని పొందాము అన్న వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొడతారు. మొన్న జీతవనం వెళ్ళినప్పుడు పిప్పల గారి ప్రోగ్రాము భక్తి మార్గంలో ఉన్న వాళ్లకు వారి యొక్క గాన మాధుర్యము ద్వారా ధ్యానంలోకి వెళ్తారు. అందుకొరకు వీలైతే ఒకసారి మాట్లాడు అని చెప్పా. సో అందుకొరకు మాట్లాడి పిప్పల్ల గారు వచ్చినందుకు కూడా ఒకసారి వారికి గట్టిగా, వారి టీం సభ్యుల వందుకు అద్భుతంగా పాడిన మేడం కూడా గట్టిగా క్లాప్స్, తబలా వాయించిన వీరికి కూడా గట్టిగా క్లాప్స్. సో ఈ మన రామ్కీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామును పిఎంసి యూట్యూబ్ ఛానల్ ద్వారా
రాజు వచ్చాడు. రాజు ద్వారా పిఎంసి యూట్యూబ్ ఛానల్ అనేక దేశాల్లో కొంతమంది ఫోన్లు చేశారు, సార్ చాలా మంచి పని చేశారు, మేము హాయిగా ఇంట్లో కూర్చోండి, సండే కదా ఇంట్లో కూర్చోండి చూస్తున్నాము అని. సో ఒకసారి పిఎంసి యూట్యూబ్ ఛానల్ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. సో పేరు ఆయనదే కానీ ఎంతమంది శ్రమ పడితే, ఎంతమంది సేవ చేస్తే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిందో శ్రమపడ్డ వాళ్లకు, సేవ చేసిన వాళ్ళకు తెలుసు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా, ఎందుకంటే మనం వచ్చి హాయిగా చైర్లో కూర్చుంటాం, టైంకు భోజనం చేశాం, కానీ ఈ టెంట్ ఏపీ ఇవ్వడానికి, ఇక్కడ డయాస్ అరేంజ్ చేయడానికి, ఈ ఫ్లైయర్స్ ఫ్లెక్సీలకు సో ఎంతోమంది సేవ చేశారు. మరి ముఖ్యంగా మేమందరం వచ్చాం కాబట్టి అతిథుల ఆతిథ్యం పేరు ఈయనది ఎక్కువగా ఉంటుంది, కానీ రాణిగారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే దీపుకు గట్టిగా క్లాప్స్. కుటుంబ సభ్యులందరికీ, దినేష్ కూడా బాగా చేశారు చాలామంది, దీపకు. దాని తర్వాత ఈయనకు ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన వ్యక్తి సంజీవ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో అలాగే వచ్చిన పిరమిడ్ మాస్టర్లకు, కిషన్ రెడ్డి గారికి, ఆనంద ప్రసాద్ గారికి, శ్రీదేవి మేడం ఉందా, వెళ్ళిపోయిందా, ఓకే పర్వాలేదు, మన రామ్కీలో ఉంటున్న మన డాక్టర్ ఉపేంద్ర గారికి, మరీ ముఖ్యంగా మీ అందరికీ, ఎందుకంటే మీరు ఉంటేనే కదా ఈ ప్రోగ్రాము. సో ఇప్పటి వరకు కూడా ఎంతో శ్రద్ధతో వింటున్న, నిజంగా మీ అందరి ముఖాలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో ప్రోగ్రాము 100% 200% సక్సెస్ అయింది అన్నది ఫీల్ అవుతున్నా. ధ్యానం ద్వారా నేను నేర్చుకున్నది, నేను పొందిన అనుభవ జ్ఞానం, హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం. ధ్యానం ద్వారా నేను నేర్చుకున్నది, నేను పొందిన జ్ఞానం, ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం. నాకు నేను వ్యక్తిగతంగా జీవించడం ఎంత ముఖ్యమో, కుటుంబముతో కూడా అంతే ఆరోగ్యంగా ఆనందంగా కలిసిమెలిసి జీవించడం కూడా ధ్యానం నేర్పుతుంది. మొదట్లో నేను ధ్యానం అంటే సంసారులు చేసేది కాదు, సంసారులు ఓన్లీ పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, హోమాలు చేసుకుంటారు, ధ్యానము ఓన్లీ సన్యాసులు చేసేది, ఆత్మజ్ఞానము అంటే సన్యాసులకు సాధ్యమవుతుంది అనుకునేవాడిని. అలా అనుకునే చిన్నతనంలో మనకు పెళ్ళొద్దు, ఏమొద్దు, పెళ్ళైతే పిల్లలు, భార్య పిల్లలు ఉంటారు, ధ్యానం చేయలేము, ఆత్మసాక్షాత్కారం పొందలేము అని 19వ ఏట హిమాలయాలకు వెళ్ళా. బ్రహ్మచారిగా, సన్యాసిగా హిమాలయాల్లో అనేక మంది గురువుల సాంగత్యములో యంత్ర మంత్ర తంత్ర సాధనలు రకరకాల చేస్తూ ఇంతకుముందు వారు చెప్పినట్టు ఒక బౌద్ధ భిక్షువు ద్వారా, ఎందుకంటే ఆనాపానసతి అనే ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని బుద్ధుడు బోధించాడు కాబట్టి ఆ బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించిన ఒక బౌద్ధ భిక్షువు ద్వారా ఆనాపానసతి ధ్యానాన్ని నేర్చుకున్నా. దానివల్ల షార్ట్గా చెప్తాను, ఆ ధ్యానం ద్వారా నాలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు అర్థమైంది, ధ్యానము ఎవరైనా చేయొచ్చు, సంసారైనా చేయొచ్చు, సన్యాసైనా చేయొచ్చు. ఇంకా సంసారే సన్యాసి కంటే ఒక గృహస్థు, ఒక సంసారే ఆత్మజ్ఞానాన్ని త్వరగా పొందొచ్చు అన్నది కూడా నేర్చుకున్నా. ఎందుకు అంటే సన్యాసి ఏకాకి, ఏ బరువు, ఏ బాధ్యతలు ఏమీ ఉండవు. కానీ మన సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో
మన కుటుంబంలోని వ్యక్తులు ఒకే రకంగా ఉండరు. అయినప్పటికీ కూడా కుటుంబంతో జీవిస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని సందర్భాల్లో ఒకరు తగ్గడము, కొన్ని సందర్భాల్లో ఇంకొకరు తగ్గడము, ధ్యానం ఇద్దరి మధ్య అవగాహనను పెంచుతుంది. ధ్యానం ఓపిక సహనాన్ని నేర్పుతుంది. ధ్యానం క్షమాగుణాన్ని ఇస్తుంది. ధ్యానం సేవాభావాన్ని ఇస్తుంది. కానీ ఈ క్రమములో కొన్ని సందర్భాల్లో గమనించకపోవడం వల్ల నాదే అన్నీ కరెక్టు అనుకుంటాం. అలా ప్రతిదీ నాదే కరెక్టు అనుకొని అప్పుడప్పుడు మనం అహంకారంతో వ్యవహరిస్తాం. కానీ ఎరుకతో గమనించుకుంటే, మనల్ని మనం చెక్ చేసుకోగలిగితే, అయ్యో అనవసరంగా నేను కఠినంగా మాట్లాడుతున్నాను, నాకే అన్నీ తెలుసు అని మాట్లాడుతున్నాను, నేను ఈ పని చేయడానికి నా ఒక్కని వల్లే కాలేదు, ఎంతోమంది సహాయం చేస్తే, ఎంతోమంది నాకు సహకరిస్తేనే నేను ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాను అన్నది అవగాహనకు వస్తుంది. రావడం లేదు అంటే, ఎవరు చేయడం లేదు నేను ఒక్కనే చేస్తున్నాను అంటే చేస్తున్నాం, బట్ ఎక్కడో అహం ఉంది. నేను చాలామంది మాస్టర్లను చూస్తాను, అద్భుతంగా వర్క్ చేస్తారు, కానీ నేనే చేశాను, నాకు ఎవరు సహకరించడం లేదు అని చెప్పుకుంటారు కొందరు. కానీ అప్పుడు అనిపిస్తుంది, ఓకేలే మొత్తానికైతే ప్రోగ్రాం బాగైంది, అందుకొరకు మంచి సంతోషం. కానీ తర్వాత చెప్తుంటాం, ఓకే ప్రోగ్రాం ఇంత బాగైంది కదా, మీరు ఒక్కరే చేశారా, ఓహో అయితే వంట మీరే చేశారు, అంటే మీరు స్పైడర్ మ్యాన్ లాగా, హనుమంతునిలాగా, వాళ్ళలాగా మీకు ఎన్ని చేతులు ఉన్నాయి అంటే, అక్కడ వంట చేశారు, మీరే వడ్డించారు, మీరే టెంట్ వేశారు, మీరే డాయస్, మీరే మైక్ సెట్లు, ఇన్ని పనులు మీరు ఒక్కరే చేశారు, చైర్లు వేశారు, అబ్బా గ్రేటే. అయితే లేదు సార్ నేను కాదు, కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పాను, వాళ్ళు కూడా ఈ పనులు చేసి నాకు సహకరించి నా ప్రోగ్రాంకు సక్సెస్ అయ్యారు అంటే, మీరు ఒక్కరే చేశారా, మీకు కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారా లేదా? సో ఇది ధ్యానం మళ్ళీ మనల్ని గమనించే విధంగా, మనల్ని మనం సరి చేసుకునే విధంగా ధ్యానం మనకు నేర్పుతుంది. అందుకొరకు ధ్యానం మనలో మార్పును తీసుకొస్తుంది. కొత్తగా ధ్యానం చేసిన వాళ్ళకు కొంచెం ఉంటుంది కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్గా అద్భుతమైనటువంటి మార్పు. ప్రతీది కూడా ఏది చేసినా ఆ భగవంతుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి, ప్రకృతి అనుకోండి, విశ్వము నాకు ఈ అద్భుతమైనటువంటి సేవ చేసే అవకాశం కల్పించింది. నేను నిమిత్త మాత్రుణ్ణి, ఎంతోమంది ఉన్నారు కానీ నాకు ఇటువంటి భాగ్యం దొరికింది. ఇంత అద్భుతమైనటువంటి సంగీత ధ్యాన కార్యక్రమము ఎంతోమందికి, భక్తి మార్గములో ఉన్న వాళ్లకు భక్తి పాటలతో, ఉపన్యాసాలు ప్రవచనాల ద్వారా వినే వాళ్లకు జ్ఞానం కావాలి అంటే ప్రవచనాల ద్వారా, సంగీతం ద్వారా, ఎవరికి నచ్చిన విధంగా ఎవరు ఏది కోరుకుంటారో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఏ యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యకం. ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తే, ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తే, ఎవరు నన్ను ఏ విధంగా ప్రార్థిస్తే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్లకు నేను ఆయా విధాలుగా వాళ్ళ హృదయములో నిలుస్తాను. అందుకొరకు పిప్పల గారు చెప్పినట్టు, పత్రిజీ గారు ఎందుకంటే వారికి అన్ని విషయాల్లో అనుభవ జ్ఞానం ఉంది,
అందుకే ధ్యానాన్ని సంగీతంతో తోడు చేశారు, మిళితం చేశారు. ధ్యానంలో కూర్చుండబెట్టినప్పుడు భక్తిపరమైనటువంటి పాటలు పాడుతూ ఉంటే ఆ తన్మయత్వాన్ని పొందుతాం. మీరందరూ పొందారు, అవునా కాదా? రాముడి పాటలు పాడుతుంటే ఎంత బాగా మరీ సార్ మళ్ళొకసారి వన్స్ అగైన్ అని మరీ పాడిపించుకున్నారు. అంటే దాని అర్థం మీ లోపల భక్తి ఉంది, మీ లోపల జ్ఞానం ఉంది, మీలో ఆత్మజ్ఞానం ఉంది కాబట్టే ఎప్పుడైతే పిప్పళ్ళ గారు ఆ పాటలు పాడుతూ ఉన్నారో, సంగీతంతో మేళవించి పాడుతూ ఉన్నారో, మీ అందరిలో మీ అంతరంగములో వారు సంగీతంతో పాడుతున్నటువంటి ఆ వైబ్రేషన్స్ ఏవైతే భక్తి తరంగాలు అనుకోండి, ధ్యాన తరంగాలు అనుకోండి, జ్ఞాన తరంగాలు అనుకోండి, మీ లోపల ఉన్నాయి కాబట్టే మీలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తితో కూడిన ఆ తరంగాల ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు. ఆయన కూర్చుండబెట్టి పాటలు పాడుతూ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఒక 2-3 రౌండ్లు మీ అందరి చుట్టూ తిరిగా, గమనించారా? చూసా, ఒక్కొక్కరు నిజంగా అద్భుతంగా. అందుకే చెప్తున్నా, ఈ ప్రోగ్రాము తక్కువ మంది వచ్చినా, ఎందుకంటే సంఖ్యతో సంబంధంలా వచ్చిన వాళ్ళందరూ ఆ తన్మయత్వానికి అంతర్ముఖమయ్యారా లేదా, వారి ఆత్మతో అనుసంధానమయ్యారా లేదా అన్నది ముఖ్యం. సో మీరందరూ ఇంత నిశ్శబ్దంగా ఇంత శ్రద్ధతో వింటున్నారంటే మీ అందరూ కూడా మీ అంతరంగంలో బీజం ఉంది. మీరు కూడా యోగీశ్వరులు, మీరు కూడా ఆత్మజ్ఞానులు. సో అలా డే బై డే మీకు మీరు ఆచరిస్తూ మీకు నచ్చిన మార్గములో మీకు నచ్చిన విధంగా ముందు ఇంకా మనం రామ్కీలో ప్రోగ్రామ్స్ జరుపుకుంటాం. సో త్వరలో పిరమిడ్ వస్తుంది, దాని తర్వాత పార్కులో కూడా జరుపుకుంటాం. సో ఇలానే మీరందరూ ప్రతి ఒక్కరూ లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు ప్రతి ఒక్కరూ కుటుంబంతో సమేతంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ చక్రపాణి గారు గొప్ప మాస్టర్ అండి. దాదాపు 30 సంవత్సరాల నుంచి మా వరంగల్లో ఉన్నారు, ఎవరికి తెలియదు. కానీ వీరు షాయంపేటలో 3 రోజుల పౌర్ణమి ధ్యానం చేస్తారు. సార్ మీరు కూడా రండి సార్, జర గొప్ప ఉన్నది. వీరి సందేశం కూడా ఒక 5 నిమిషాలు తీసుకుందాం. ఇక్కడికి ఈ పిప్పల ప్రసాదరావు గారి ఈ జ్ఞాన కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మబంధువులైన ధ్యాన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు అభినందనలు. మీకు చాలా అద్భుతంగా సార్ కార్యక్రమాలు నేను చాలా అటెండ్ అయ్యాను పత్రి సార్ సమక్షంలో, అది మా అదృష్టము. ఒకసారి ఆనందాల్య గారి మళ్ళీ చెప్పేది, ఒక క్లాస్ పెట్టండి ఎప్పుడైనా, 1 డే అయినా మీకు వచ్చి చెప్తాను, చాలా సమయం తక్కువ ఉంది. ఆత్మజ్ఞానము అంటేనే అది అందరికీ ఒకటే మీకు చెప్పేది, నేను శరీరం కాదు నేను ఆత్మనన్న భగవద్గీత సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది ప్రతి ఒక్కరికి కావాల్సింది అవసరం ఉంది. ఏదైతే ఆ భగవద్గీత సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే కేవలం అంటే చాలా పద్ధతులు ధ్యానం ద్వారా మాత్రం సులభం. అది ధ్యానమే సరియైన మార్గము. పత్రిసార్ దగ్గరికి అంటే పత్రిసార్ని కలిసిన తర్వాత నేను 2004లో నేను అప్పుడు నాన్ వెజ్ మానేశాను సార్, అంతకుముందు కొద్దిగా ఉన్నా కానీ 2004 ఉగాది తర్వాత 2006 ఫిబ్రవరి 18th రోజు అంటే మహాశివరాత్రి 19th మహాశివరాత్రి రోజు పత్రిసార్ని కలవడం జరిగింది. తొలిసారి హైదరాబాద్ జయలక్ష్మి గార్డెన్లో. అప్పటి నుండి ఈ ధ్యానంలో ఉండడము. ఎప్పుడైతే అప్పుడు
తర్వాత తటవర్తి వీరరావు గారి క్లాస్కి ఎంబడే వెళ్ళడం జరిగింది. అక్కడ 3 days ఉన్న తర్వాత వరంగల్లో మొట్టమొదటి పిరమిడ్ కుమ్మరిగూడెం గ్రామంలో పత్రిసార్తో మొట్టమొదటి పిరమిడ్ను ప్రారంభించడం 2007లో. అప్పటి నుండి ధ్యాన ప్రచారంలో ధ్యానం అందించడం. నేను వృత్తిరీత్యా ఇప్పుడు బీఎడ్ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నా. నాకు 4-5 పీజీలు ఉన్న అవి నాకు కాదు. ఒకటే చెప్తున్నా, ఒక చిన్న వేమన గారు చెప్పిన పద్యం పత్రిసార్ ఎప్పుడు అనేది, చదువనేల సన్యాసి కానేల సన్మతముల పట్టి చావనేల చావు పుట్టుకలేని చదువేల చదువరో యశోదాభిరామ వినురవేమో అన్నాడు. చావు పుట్టుకలేని చదువు మరి నేర్చుకున్నాం మనం మన జీవితాలలో. అలాంటి వెలుగును మన అందరికీ అందించారు పత్రిజీ. ఆ చావు పుట్టుకలేని చదివేది అంటే ధ్యానం ఒక్కటి. ఆ చావు పుట్టుకలేని చదువుని ఇంత అద్భుతంగా గానంతో అందించే మన ప్రసాద్ రావు గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు మంచి అవకాశం దొరికితే ఎప్పుడు, ఎందుకంటే మా వరంగల్లో వేరుగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆనందాలి గారికి అందరికీ కూడా మరొక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఒక క్లాసు, అక్కడ 3 days ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తాము. తటవర్తి వీరరావు ఆ విధంగా శాంపిల బ్రహ్మానంద అంటే 3 రోజుల పౌర్ణమి మెడిటేషన్ 2006 నుండి కంటిన్యూగా 3 days మెడిటేషన్ జరుగుతుంది. ఎక్కడ కానీ క్లాస్కి వెళ్తాను, కాలేజీలో ఎక్కడ అంది ప్రచారం కంటిన్యూగా ఉంటుంది. కాకపోతే 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అనేటివి కంప్లీట్గా ఉంటుంది. ధ్యానం సార్, ఎక్కువ ధ్యానము 3, 4, 5, 6 గంటలు మినిమం ఒక 5-6 గంటలు ధ్యానం చేయగలగాలి. చాలా హ్యాపీగా ఆనందంగా. ఒకటే సార్, మనం అందరం జీవించట్లేదు, బ్రతుకుతున్నాం. జీవించడం అంటే ఏంటంటే చిన్న మాట, శరీరానికి సుఖం, మనస్సుకు సంతోషం, ఆత్మకు ఆనందం. ఈ 3 కలిసి ఈ 3 మీకు ఉన్నాయంటే మనం నిజంగా జీవించినట్టు. ఏమంటారు సార్? సార్ ద్వారా నేర్చుకున్నది, ప్రతి సార్ ద్వారా. ఈ 3 మనకు ఉండాలంటే చేయాల్సింది ధ్యానం. కేవలం సార్ చెప్తారు, ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. సో 2006 నుండి పత్రి సార్తో కలవడము, ధ్యానం చేయడము. నాకు చిన్నప్పటి నుండి 3వ తరగతుల నుంచెలే, అంటే మా తాతగారు ఒకరు అచల సిద్ధాంతం, అచల గురువు గారు శివరామ దీక్షితులు గారు శిష్యుడు అన్నట్టు. ఒక తాత ఆర్య సమాజంలో ఉండేది. వాళ్ళిద్దరి ద్వారా నాకు బుక్స్ అప్పుడు చిన్నప్పుడే చదివా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది, నేను శరీరం కాదు ఆత్మ అంటారు ఏంటి, అది తెలుసుకోవాలి. అసలు నేను శరీరం కాదు తెలుసుకోవాలి. ఏ రోజైతే నేను 2004లో నాకు వచ్చిన సమస్య, అసలు ఈ లైఫ్ని వదిలేద్దాం అనుకున్నా. కానీ నాకు ఒక అంబిషన్ ఉంది, అది తెలుసుకోవాలి ఏంటిది అనేది. కానీ ఈ 2-3 నెలలైనా, ఈ 1 month అయినా కష్టపడి దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసి చాలా అన్ని ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళానండి 2002 నుంచి. చాలా అప్పటికే నాకు ఆర్య సమాజం ఉండి అచల ఉన్నది, అన్నిట్లోకి వెళ్ళాను, అన్నిట్లో ప్రయత్నం చేశాను. నాకు ఎక్కడ సరిగా దొరకలే, ఎందుకంటే ఎన్ని బుక్స్ చదివాను, చాలా బుక్స్. కానీ పత్రి సార్ ఏంటి తెలుసా, నాకు 2003లోనే నాకు ఫిజికల్గా కనబడలే. ఆయన నాకు లోపల కనిపించాడు ముందే. ఆయన తెలియదు, ఫలానా ప్లేస్లో కనిపిస్తానని అలా కనిపించాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ అదే సీన్ వచ్చేసింది సార్. లోపల కనిపించి నాకు చాలా విషయాలు విజన్తో చూపెట్టాడు. ఆ తర్వాత కలిసిన తర్వాత అప్పుడు నా ధ్యాన ప్రయాణం మొదలైంది. ఇక్కడ జూబాగ్ సెంటర్లో చాలా క్లాస్ 2006లో చెప్పేది. కానీ ఆ తర్వాత క్లాసులు జరుగుతున్నాయి. మీకు ఒకటే చెప్తున్నా, 2007లో నాకు నేను అనుకున్నది ఏదైతే, ఒక్కసారి ఈ బాడీ నుంచి బయటకు వచ్చేసి పత్రి సార్ అక్కడ ఉన్నారు, నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా, ఒక్కసారి చూపెట్టాడు. ఒకసారి నేను వెళ్ళాను ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత. అందరూ ఒక్కటే చెప్తున్నానండి, మనం శరీరం కాదు ఆత్మనే అనుభవం మీరు తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితం మనం మారాలంటే నేను శరీరం కాదు ఆత్మ అనే భగవద్గీత సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి, అంతే. అది తెలుసుకుంటే మన జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా ఆనందాలయ గారికి. పూజ్యులు గురువు గారికి ప్రణామాలు. మరియు ఈ గురువు గారి పేరేంటో తెలియదు, ప్రణామాలండి అందరికీ. మన రామ్కి నివాసులు అందరికి కూడా పేరు పేరున ప్రణామాలు.
ఈరోజు ఈ మన ధ్యాన కార్యక్రమం అనేది నిన్నటి రోజున నేను ఈ బ్యానర్ను చూడడం జరిగింది. అయితే మామూలుగా అనుకున్నా ఏదోలో ఎక్కడో మన ఆనంద్ దాలియా గారి ఇంట్లో ఉంటుంది కావచ్చు. మరి ఈరోజేమో మన బోనాలని చేయడం జరిగిందండి పండగ. అయితే దాని గురించి మరి అందరు వస్తారో రారో, మన రామ్కి ఏం తెలిసిందో లేదో ఏంటో ఆ విషయం, మరేంటో పెద్దగా ధ్యానం అంటున్నారు అని పెద్ద లైట్గా తీసుకున్నానండి. అయితే కాకపోతే మా ఇల్లు ఇక్కడేనండి, దగ్గరే. అయితే పొద్దున్న గుడికి వెళ్ళినా అంత అయిపోయింది. అందరికి కూడా కొంచెం బ్యానర్ కూడా చూశారు, కాకపోతే చూద్దామని ఇక్కడికి వచ్చాను. అయితే మామూలుగా ఏదైనా విషయం ఉంటే ఎలా ఉంది అని అడుగుతారు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి విషయం చాలా బాగుంది అని అంటారు, చాలా చాలా ఇంకా ఏంటంటే చాలా చాలా బాగుందని అంటారు. నేనేమంటున్నానంటే బ్రహ్మాండంగా ఉన్నదని అంటున్నాను. బ్రహ్మాండం అంటే దానికి మించింది ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి నాకు చాలా మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. ఇదే ఆనందాన్ని అందరూ కూడా ఆనందిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నా. అంటే జనరల్గా నేను ఎప్పుడో 92లో 93లో అప్పట్లో సిద్ధ సమాధి యోగాని చేయడం జరిగింది, SSY అని చేయడం జరిగిందండి. అందులో నాకు కొంచెం ఈ ధ్యానం గురించి చాలా అంటే చాలా కాదు, కొంచెం వరకు తెలుసు. ధ్యానం చేయడం, ఇదేంటి రా ఫుడ్ తినడం, ఈ యోగాసనాలు చేయడం అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసినామండి. కాకపోతే ఏంటంటే ఈ లేడీస్కి పొద్దున్న లేస్తే ఏదో వర్క్ ఉండడం మూలకంగా ధ్యానంలో కూర్చోగానే ఏ ఫోన్ రావడమో ఎవరో పిలవడమో ఏదో ఒకటి అవుతుంటుంది. కాకపోతే అలా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ ధ్యానాన్ని మన కోసం మనము కొంచెం టైం కేటాయించుకొని చేసినట్టయితే ఆరోగ్యపరంగా చాలా 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 బ్రహ్మాండంగా ఉంటుందండి. కాబట్టి ఇదేంటంటే ఒక 15 మినిట్స్ మనం కనుక ధ్యానం చేసినట్టయితే ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ నిద్రపోయినంత మనకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకుగానే తెలుస్తుంది, కంపల్సరీ మీకుగా తెలుస్తుంది. ఈ నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మన రామ్కి కూడా ఈ క్లబ్ హౌస్లో కనుక ఇట్లాంటి ప్రోగ్రాం ఉంటే కనీసం మనం ఫుడ్ తీసుకునే మధ్యాహ్నం వేళ కొంచెం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేస్తే, మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అంటారు కదా. అట్లా కొంచెం 5 మినిట్స్ టైం కేటాయించుకొని ఈవినింగ్ టైంలోనో లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలోనో చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అది ఎవరైనా అమలు పరిస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేర్పిస్తున్నా కానీ నేనేదో చిన్న మామూలు మనిషిని, అంత పెద్ద ఏం చెప్పాలండి. అంటే నేను భగవద్గీత మామూలుగా నేర్చుకున్నానండి, అన్ని అధ్యాయాలు. అయితే ఎందుకు ఊరుకోవాలని చెప్పి అందరికి కూడా పిల్లలకి నాకు తోచింది, నాకు వచ్చింది. అంత పెద్ద డీప్గా ఏం రాదండి, కాకపోతే వచ్చిన శ్లోకాలు చెప్తున్నానండి. తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఆన్లైన్లో ఇక్కడ రామ్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తితో నేర్చుకుంటున్నారు. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. జనరల్గా భగవద్గీత అంటే సన్యాసం ముచ్చుకుంటారు, ఇప్పుడేం చదవడం భగవద్గీత అన్న వామ్మో అని వెళ్ళిపోతుంటారండి. అదుపోను ఇంకా చనిపోయిన వాళ్ళ దగ్గర భగవద్గీత పెడతారు కదా, ఈ భగవద్గీత అదేంటి ఇప్పుడెందుకు నేర్చుకోవడం అని అంటుంటారు. అది రాంగ్ అండి. ఎట్లా అంటే మనం ఎప్పుడో ఏదో ఏజ్ ముసలోళ్ళం అయిపోయాక అన్ని పనులు తీరినాక నేర్చుకుందామని అంటారండి. అప్పుడు మనకు కళ్ళు కనపడతాయా అండి? చేతులు పనిస్తాయా? కాళ్ళు పనిస్తాయా? చెవులు పనిస్తాయా? అప్పుడు ఏం స్మరణ చేసుకుంటామండి మనం? కాబట్టి భగవద్గీత అనేది ముసలి వాళ్ళు అయినాకనే చదువుకోవాలనేది ఏం లేదండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ చదువుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. ఇంతకన్నా నేను పెద్ద ఏమీ కాదండి నేను. కాకపోతే నాకు వచ్చిన 4 మాటలు ఆ కృష్ణయ్య నాతోని పలికిస్తున్నాడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒకవేళ మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మన దగ్గర వచ్చిన వేదాంతం శ్రీదేవి గారు ఉన్నారు కదా, వారిని రిక్వెస్ట్ చేస్తా, ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6, 6 నుంచి 7 మీరు సమయం చెప్తే వస్తే మాస్టర్ని పిలుస్తాను. 11 days, 21 days, 41 days నేను ఇక్కడ పెట్టిస్తాను. మీరు ఎవరైనా వస్తా ఇంట్రెస్ట్ నేర్చుకునేటోళ్ళు ఉన్నారు అంటేనా
ఎక్సలెంట్ మాస్టర్ వేదాంతం శ్రీదేవి గారు బ్రహ్మ విద్యారిష్ట అవార్డు పొందింది. దీని తర్వాత బ్రహ్మర్షి అవార్డు. ఆమెను రిక్వెస్ట్ చేస్తాను, తల్లి నాకు ఆమె వచ్చి నేర్పిస్తుంది. కనీసం మనకు 10 మంది ఉంటేనా రోజు 5 to 6 ఆర్ 6 to 7 ఈవినింగ్ క్లబ్ హౌస్లో పెట్టుకుందాం. ఇప్పుడు ధ్యానం గురించి ఆవశ్యకత అంతా చెప్పిండ్రు పెద్దలు, మన పిప్పల ప్రసాద్ గారు కానీ హిమాలయ వేవ్ కానీ. మనం ఎందుకు చేయాలి, ఎక్కడ చేస్తే తొందరగా మన యొక్క శూన్యస్థితికి పోయి కాస్మిక్ ఎనర్జీని మనం గ్రహించగలుగుతాము అన్నదానికి సమాధానం ఏంది అని అంటే, మనము అండమై పిండమై బ్రహ్మాండం, అండము పిండము బ్రహ్మాండమై మనము జన్మం తీసుకున్నాము. బ్రహ్మాండంలో ఏముందో మన బ్రెయిన్లో కూడా అదే ఉంది. మనమే బ్రహ్మాండమై ఉన్నాం. మనమే బ్రహ్మాండమై ఉన్నది తెలుసుకోవటానికే ఈ ధ్యానం కావాలి. ఈ ధ్యానం ద్వారా బ్రహ్మాండం అని తెలుసుకోవటానికి ఆత్మ ఎదుగుదల కావాలి. ఆత్మకి ఆహారం ఏంది అని అంటే ధ్యానము. మన డైలీ యాక్టివిటీకి ఏంటంటే న్యూట్రిషన్, మనం తినే ఆహారము డైలీ మన జీవన క్రియలకి సరిపోతుంది. కానీ మన ఎదుగుదల, ఆత్మ ఎదుగుదలై మనమే ఆత్మ పదార్థము, అహం బ్రహ్మాస్మి, నువ్వే బ్రహ్మం అని తెలుసుకోవడానికి, బ్రహ్మాండం అంతా నీదేంటే ఉంది అని తెలుసుకోవడానికి ధ్యానం అవసరము. ఈ ధ్యాన ప్రక్రియ తొందర రీచ్ కావటానికి మనం హైదరాబాద్ పోవాలంటే బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, తర్వాత ఏరోప్లేన్లు ఉంటాయి. అట్లనే మనకు ఏరోప్లేన్ కావాలి అని కూడా తొందరపోతాం ఎక్కడికి పోవాలన్నా, ఆ రీచ్ కావాలంటే. అట్లా మనకు పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల కాస్మిక్ ఎనర్జీని గ్రహించగలుగుతాం. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎట్లా వస్తుంది పిరమిడ్లు అంటే, ఆ యాంగిల్ మెయింటైన్ చేయటం వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడి దాంట్లో శూన్యస్థితికి పోతుంది. మనం ఎప్పుడైతే శూన్యస్థితికి పోయినామో, శూన్యస్థితి అంటే ఇన్ ది సెన్స్ థాట్లెస్గా ఉండి మనం అబ్జర్వింగ్ ది బ్రీత్ అంటే శ్వాసని అబ్జర్వ్ చేసినప్పుడు శ్వాసలో అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మనకు బ్రిగ్మాటిక్ యాజ్ వెల్ యాజ్ శ్వాస నుంచే వస్తూ ఉంటుంది. మనం సూక్ష్మంలో మోక్షం ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రహణ శక్తి లభిస్తుంది ధ్యానంలో. ఆ సూక్ష్మంలో గ్రహణ శక్తి ద్వారా మనకు విశ్వంలో జరిగేది మన శ్వాస ద్వారానే, ఆ కాస్మిక్ ఎనర్జీ ఆక్సిజన్ శ్వాస ద్వారానే మనకు సిగ్నలింగ్ వస్తుంది. అది గ్రహించే శక్తి మన ధ్యానంలో వస్తుంది, దేంట్ల నుంచి రాదు. ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహించేటప్పుడు ఏం జరుగుతున్నది అనేది మనకు బ్రహ్మాండం అంతా మనలే ఉంది, బ్రెయిన్లోనే. మనమే బ్రహ్మాండమై ఉన్నామన్నాను కదా. ఆ బ్రెయిన్లో ఉన్న అన్ని రిసీవర్స్ యాక్టివేట్ చేస్తుంది. ఆ యాక్టివేట్ చేయడానికే ఇప్పుడు డిస్యూజ్ ఎట్రోపీలో ఉన్నది. మనం ఒక ఇంటిని ఒక 2 నెలలు 3 నెలలు ఉండకపోతే బూజు పట్టినట్టు అయిపోతుంది, అన్నీ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్లో మన సెంటర్స్, విశ్వం యొక్క గ్రహణ శక్తిలో ఉన్న సెంటర్స్ అన్నీ బూజు పట్టి ఉన్నాయి. అంటే డిస్యూజ్ ఎట్రోపీ అంటారు. యూజ్ చేయకుండా అవి ఎట్రోపై ఉన్నాయి. ఈ ధ్యానం ద్వారా ఆ సెల్స్, ఆ కణాలు, న్యూక్లియస్లు యాక్టివేట్ అయిపోయి అన్నిటికీ గ్రహణ శక్తిని గ్రహించుకుంటూ మనం ధ్యానంలో అనుభవం పొందుతూ ఉంటాము. ఆ అనుభవమే జ్ఞానము. ఆ జ్ఞానమే నీకు మోక్షానికి దారితీస్తుంది. మనము జన్మ తీసుకున్నది ఎందుకు అని అంటే, మనమే ఆత్మజ్ఞానమే, ఆత్మ పదార్థాలను తెలుసుకొని మనము విశ్వం అంటే బ్రహ్మాండంలో కలవటానికి, అంటే పరమాత్మలో లీనం కావటానికి, మోక్షం చెందటానికి మనం జన్మం తీసుకున్నాము. అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఎన్ని జన్మలు తీసుకున్నా కానీ మనం మూల చైతన్య పదార్థాలు కలవటానికే. అది తొందరగా కలవగలుగుతాము. అంటే ఆత్మ యొక్క శక్తి ఎదుగుదల అవుతుంది. ఆ శక్తి ఎదుగుదల తొందరగా కావాలంటే మనకు పౌర్ణమి ధ్యానం ఒకటి, ఈ పిరమిడ్ ధ్యానం ఒకటి కావాలి. పిరమిడ్, అందుకనే మనం అందరం కలిసి, ఈ కాలనీయాలు అందరం కలిసి ఒక పిరమిడ్ కనుక్కొని అది కట్టుకొని, మనకి అది మన ఉన్నది కదా ఆల్రెడీ 2 ఎకరాలు ఏమంటారు పార్క్ ప్లేస్లో కట్టుకొని, ఇటు సజ్జన సాంగత్యం అందరం కలిసి ఒకరిది ఒక అనుభవాలు, తర్వాత ఇట్లా మాస్ మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, మన యొక్క కాస్మిక్ ఎనర్జీలే, మన యొక్క తరంగాలే, మన యొక్క ఈ ఎనర్జీలే మనకు క్షేత్రాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రాలు క్షేత్రాలుగా ఏర్పడుతూ ఉంటాయి. అట్లనే పిరమిడ్లో కూడా అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తూ ఉంటాయి. పాజిటివ్ వేలో ఉండి మనం అందరం కలిసి ధ్యానం చేస్తూ ఉంటే మన యొక్క వైబ్రేషన్సే ఇక్కడ క్లీనింగ్ అయిపోతూ ఉంటాయి. ఒకరికొకరు కొట్టుకోవటం కానీ, ఒకరికొకటి మంచి సద్భావ తత్పర్యం, తర్వాత ప్యూరిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఇదంతా కూడా విశ్వ కళ్యాణం కోసమే చేసినా. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఒక పిరమిడ్ని నిర్మించుకుంటే మంచిదని నా ఉద్దేశం. దానికి గాను దాలియా గారు కానీ నేను కానీ సహకరిస్తాను. ఇంకా 10 మంది 15 మంది కూడా మోటివేట్ అయిపోతే మనకు పౌర్ణమి అప్పుడు, అట్లనే ఇప్పుడు గురు పౌర్ణమి అప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అందరం కలిసి ఇట్లా సజ్జన సాంగత్యం చేసుకొని మన ధ్యానం ద్వారా వచ్చిన అనుభవాలు
మనం పంచుకుంటా అంటే మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అనుభవమే జ్ఞానం. జ్ఞాన అగ్ని కర్మ దగ్ధానాం అని అన్నారు మన ఇప్పుడు ప్రసాద్ గారు. మనకు జ్ఞానం వచ్చినప్పుడే మన యొక్క కర్మలు దగ్ధమై మనము విశ్వంలో పరమాత్మనికి దగ్గర అవుతాము. తాను ఒకటి తెలిస్తే తర్వాత ఇంకోటి ఏదో ఉంది, ఏంటిది? తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. యాక్చువల్గా ఆ చిన్న పాప మంగళారత పాడేసింది. అయ్యో పాటలన్నీ మిస్ అయ్యాం అనుకున్నాం. కరెక్ట్ టైంకి భగవంతుడు కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఆ పాపతో మంగళం ఇప్పించి ఇంతమంది యోగుల మాటలు మనకి లేదు, ఇవన్నీ మిస్ అవుదాం కదా. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ చిన్నారికి. ఒకసారి అందరూ లేచి నిలబడండి. స్వామి ఒక్క నిమిషం ఉండండి. అందరూ లేచి నిలబడండి. లేచిన వెంటనే ఆ కుర్చీకి థ్యాంక్స్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పారమ్మా? ఎందుకంటే 3 గంటల రుబ్బురోళ్ళు మోసింది కదా. ఇప్పుడు సేవ చేద్దాం. ఎవరు కూర్చున్న కుర్చీ ఆ పక్క కుర్చీలో పెట్టేయండి. ఆ కుర్చీలన్నీ టెంట్ బయట పెట్టేద్దాం. కొద్దిగా శరీరంలో శక్తి ఉన్నవాళ్ళు ఒక 5 నిమిషాలు ఒక 2 మంచి పని చేసి వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఫినిష్ చేసుకుందాం. ఆ కుర్చీలు బయట పెట్టేయండి. స్వామి అందరూ నేను చెప్పినట్లు చెప్పండి. నేను, నాకు వినపడలేదు, నేను ఈ క్షణం నుంచి మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. జీవించుగాక అన్నవాడెవడు, తథాస్తు అన్నవాడెవడో తెలుసుకుందాం. జీవించుగాక అన్నవాడెవడు? మనలో ఉన్నటువంటి జీవుడు. తథాస్తు అన్నవాడెవడు? దేవుడు. ఇప్పుడు ఈ 2 అన్నవాడెవడు చెప్పండి? ఎవరు? మనమే. పత్రిజీ గారు మొత్తుకున్నది ఇదే. ఆ జీవుడు ఆ దేవుడు 2 నువ్వేరన్న ఆయన. అది తెలుసుకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాదు 36 కాయలుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నాకు ఆరోగ్యం కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి. ఆడవారు ఒక 4, 5 ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి. మగవారు ఒకళ్ళు చేయి ఒకళ్ళు ఒక 5, 6 అలా పట్టుకోండి. ఇప్పుడు ఆరోగ్యం రావాలంటే అందరూ ఏమంటారంటే ఫుల్గా వేసేయాలంటారు. కానీ ప్రకృతి ఏం చెప్తుందంటే శరీరానికి వ్యాయామం ఇవ్వాలి. వ్యాయామములో అగ్రగామి ఉన్నటువంటిది డ్యాన్స్. నటరాజస్వామి. ఇప్పుడు ఎవ్వరూ సిగ్గుపడకుండా ఒక చిన్న పాట పాడతాను. ఆ పాటకి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ డ్యాన్స్ చేయాలి. ఎవరైనా సిగ్గుపడ్డారంటే 100 జన్మలు ఎత్తుదురుగాక. అది మీ ఇష్టం. మరి చక్కగా చిన్న పాటకి అందరం హ్యాపీగా నృత్యం చేద్దాం. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ కోకిల్లే. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా
మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రి. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. హుషారుగా జై శ్రీరామ్. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు మన పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రి. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, రాంకి ఎన్క్లేవ్ నుండి సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది. ఆనంద కాళియా గారి సారథ్యంలో సాగిపోతున్నది. పత్రి మహారాజుకి ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం. జయ హో పత్రిజీ, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. మీ సెల్ ఫోన్ యూట్యూబ్లో పిప్పళ్ళ ప్రసాదరావు PIPPALLA PRASADARA1 కొడితే నాది కీబోర్డ్ వాయిస్తున్న ఫోటో వస్తుంది. దాన్ని ఒక నొక్కండి, ఆ పక్కన గంట ఉంటుంది, నాకు ఒక్క లెంపగా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం చాలా పాటలు అందులో నిక్షిప్తం చేసి రాబోయే రోజుల్లో ఇంకా నేను నెలకి 25 రోజులు తిరుగుతూనే ఉన్నాను. వెళ్ళిన ప్రతి ప్రోగ్రాం కూడా ఒక 2 నిమిషాలు చక్కగా క్యాప్చర్ చేసి అందులో ఇస్తాను నేను. అందరూ చూస్తూ అందులో ఉన్న మెసేజ్లు, కొన్ని గొప్ప వాళ్ళ యొక్క మెసేజ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, శాకాహారమే తీసుకోండి, శాకాహార ప్రచారం చేయండి. ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టుకోండి. ఇంటి మీద కట్టుకునే స్థలం లేకపోతే ఒక 500 రూపాయలు పెడితే చిన్న పిరమిడ్లు అమ్ముతారు. ఐదైనా ఇంట్లో హ్యాంగింగ్ చేసుకోండి, మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే PMC ఛానల్ ప్రతి చోట వస్తుంది. ఆ PMC ఛానల్ కూడా చూడండి. టీవీలో PMC ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని PMC ఛానల్ ద్వారా వచ్చేటటువంటి అనేక మంది ఆత్మజ్ఞానుల యొక్క సందేశాలు మనం అందులో అందిపుచ్చుకోవచ్చు. జై శ్రీరామ్. మీ పిప్పళ్ళ ప్రసాదరావు. స్వస్తి. గురుగారు ఒక అంతిమ కోరిక తీరుస్తారా? మనము చేతవనంలో రంగీల పాట పాడారు మీరు, అది ఒక్కసారి లాస్ట్ పాడితే మేము రంగీలాగా ఇక మిమ్మల్ని వచ్చే వరకు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. కానీ మీరందరూ డ్యాన్స్ చేయాలి మళ్ళీ. కండిషన్స్ ఆర్ అప్లైడ్. దుర్గమ్మ
పత్రి మహారాజ్ కి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మెడిటేషన్ ఎందుకు కుదరదు? ఎప్పుడైనా మెడిటేషన్ కుదరకపోతే ఈ ఒక 5 నిమిషాలు పాట పెట్టుకొని డ్యాన్స్ చేయండి, ఖచ్చితంగా మెడిటేషన్ కుదురుతుంది. ఎవరికైతే మెడిటేషన్ కుదరదు అనుకుంటారు చూడండి, నేను కూడా కూర్చుంటా, చాలాసార్లు కుదరదు. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇక చూసారా 65 ఏళ్ళు సారు ఎట్లా చంగుని ఎగురుతాడో. ఏ విధమైన వ్యాధి లేదు. ప్రతి ఒక్క దగ్గర ప్రతిరోజు కొత్త నీరు తాగుతారు. హిమాలయ యోగి గారు ఎలా ఉన్నారండి? మనం అన్ని హైబ్రిడ్ తింటాను, అంత చేస్తాను, వాకింగ్ చేస్తాను అంట, ఏం చేస్తాను అంట, 100 రోగాలున్నాయి మనకు. కాబట్టి అంటానా, మీరందరు ధ్యానం చేయండి. నేను చెప్పిన కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను పూర్తిగా అరేంజ్ చేస్తాను. లేడీస్కు జెంట్స్ అయినా అందరికీ సపరేట్గా. ఎంతమంది వచ్చినా అంత ఎక్కువ వస్తే అంత మంచిది. ఇప్పుడు సార్ మనం సన్మానం చేసుకుంటాను. రామ్కి వాళ్ళు ఎవరైనా ముందు రండి జర స్టేజ్ మీద, లేడీస్ జెంట్స్ ఎవరైనా సార్ని సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై जय जय जय। आज के आनंद की, आने वाले आनंद की सबकी जय हो। धर्म की, अधर्म का नाश हो रहे नहीं प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। सनातन धर्म की जय, गौ माता की जय, भारत माता की जय। ఫోటోలు తీయండి బాబు ఎవరైనా. ఏం చేస్తారు సార్? ఏమంటుంది शरीर